బీహార్ టు ఒడిషా, ఒడిషా టు వైజాగ్, వైజాగ్ టు కడప. ఆగండి, ఇదేదో టూర్ ప్యాకేజ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది ఒక మత్తు మహమ్మారి మాఫియా గ్యాంగుల కథ. ఉమ్మడి కడప జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి మాఫియా గ్యాంగుల అక్రమ వ్యాపార దందా. అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ చాప కింద నీరులా గంజాయి దందా సాగిపోతోంది. ఉమ్మడి జిల్లాలైన కడప, అన్నమయ్య జిల్లాలలో మత్తుకు అలవాటు పడిన కొందరు యువకులు విద్యా ఉపాధిని మరిచి గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. వీరి అలవాట్లను క్యాష్ చేసుకున్న అంతరాష్ట్ర గంజాయి మాఫియా ముఠాలు కడప, అన్నమయ్య జిల్లాల్లో స్థానికంగా కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని గంజాయిని పలు రకాలుగా యువతకు సరఫరా చేస్తున్నారు. గంజాయి మత్తు పదార్థాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కఠిన చర్యలు చేపట్టినప్పటికీ ఉమ్మడి కడప జిల్లాలో మాత్రం పోలీసులు గంజాయిని అదుపు చేయలేకపోతున్నారు. అన్నమయ్య జిల్లాలో పోలీసులు చాలా కాలంగా గంజాయిపై ఎంత నిఘా పెట్టినప్పటికీ మాఫియా ముఠాలు ఏదో ఒక ప్రాంతం నుంచి అక్రమ మార్గంలో కడప, అన్నమయ్య జిల్లాలకు తరలించి విద్యార్థులకు, ఇతర యువకులకు అమ్మకాలు సాగించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని భారీగా కడపకు తరలించేవారు. ఇప్పుడు బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి గంజాయి మాఫియా ముఠాలు రంగంలోకి దిగి కడప, అన్నమయ్య జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. బీహార్, విశాఖ, రాయచోటికి చెందిన వ్యక్తులను రామాపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 60 లక్షలు విలువ చేసే 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు బీహార్ నుంచి ఒడిశాకు, ఒడిశా నుంచి విశాఖ, అరకులకు, అక్కడి నుంచి అన్నమయ్య జిల్లా, బెంగళూరులకు తమ నెట్వర్క్ నడిపిస్తూ గంజాయిని అక్రమ సరఫరా చేస్తూ వచ్చారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా పోలీసులు రంగంలోకి దిగి ఈ అంతర్రాష్ట్ర గంజాయి మాఫియా ముఠాను చాకచక్యంగా అరెస్టు చేశారు. కడప జిల్లాలో గంజాయి గ్యాంగ్ల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ముఖ్యంగా విశాఖ నుంచి కడప జిల్లాకు సరఫరా చేస్తున్న కొందరు గంజాయి ముఠాలు స్థానికంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా గంజాయి సరఫరాను కొనసాగిస్తున్నారు. కడప జిల్లాలోని ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు చాలా మంది యువకులను టార్గెట్ చేసి అత్యంత రహస్యంగా వారి చేతుల్లోకి చేర్చి భారీగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. ఒడిశాకు చెందిన గంజాయి మాఫియా లీడర్ ఇంద్రజిత్ కడప జిల్లాను టార్గెట్ చేసి స్థానిక గంజాయి ఏజెంట్లకు సరఫరా చేస్తూ వచ్చాడు. స్థానికంగా కొందరు గంజాయి అక్రమ అమ్మకాల నిర్వాహకులు గంజాయిని పొట్లాలుగా కట్టి వాటితో పాటు కొన్ని రకాల మత్తు టాబ్లెట్స్ ను కూడా యువతకు విక్రయిస్తూ గంజాయి గ్యాంగ్లతో జల్సాలకు పాల్పడేవారు. ఇటీవల కడపలో ఏ గొడవలు, ఘర్షణలు జరిగినా ఈ గంజాయి గ్యాంగ్ల హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చాలా వరకు కంట్రోల్లోనే ఉంది. కొన్ని పాకెట్స్లో చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి, కానీ ఆర్గనైజ్డ్ బిగ్ స్కేల్లో కడపలో చాలా వరకు కంట్రోల్లోనే ఉంది. దీనివల్ల ఏమవుతుంది, కొంతమంది కొన్ని పాకెట్స్లో అడిక్ట్స్ ఈ వేరే టాబ్లెట్స్, సమ్ టాబ్లెట్స్ ఇష్యూస్ వస్తున్నాయి. సో దీంట్లో కూడా మేము స్ట్రాటజీ ఫామ్ చేసాము. ఇక్కడ లోకల్లో ఉన్న ఆల్ మెడికల్ షాప్ ఓనర్స్తో ఒక మీటింగ్ పెట్టి వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, లాస్ ఏంటి ఒకసారి ఎడ్యుకేట్ చేస్తాము. అడిక్ట్ ఎవరు ఉన్నారు వీళ్ళకి కూడా మేము మ్యాక్సిమం రిఫార్మేషన్ ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ స్ట్రాటజీ నడుస్తుంది. కొన్ని పాకెట్స్లో ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, మేము జాగ్రత్తగా వీ హ్యావ్ పుట్ అ వాచ్. దీంట్లో కూడా దిస్ టాబ్లెట్ ఇష్యూ సంబంధించి కూడా స్ట్రాంగ్గా లీగల్ యాక్షన్ మేము ఇనిషియేట్. ఏది ఏమైనా గంజాయి మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కడప, అన్నమయ్య జిల్లాల్లో గంజాయి గ్యాంగ్లు చెలరేగిపోతున్నారు. ఓవైపు అరెస్టులు కొనసాగుతున్నా మరోవైపు చాప కింద నీరులా గంజాయి అక్రమ అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి.